డైరెక్టర్ గారితో ఫస్ట్ ఇంటరాక్షను సప్తపది సినిమాకి. అప్పుడు కొత్త ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేస్తున్నారు. అది నేను చెప్పాలి ఎలా జరిగింది. నేను వాకింగ్కి వెళ్ళి వచ్చాను ఇంటికి మెడ్రాస్లో ఉండగా. పొద్దున వాకింగ్కి వెళ్ళి వస్తే బయట వరండాలో కుర్రాడు కూర్చుని ఉన్నాడు. నేను లోపల రాగానే లేచి నుంచున్నాడు. ఏమిటి సంగతి, ఎవరు అన్నాను. ఎవరంటే నా పేరు సుధాకర్ అండి, నేను టాజీలో ట్రైనీగా ఉంటున్నాను. ఏమిటి సంగతి అన్నాను. లేదంటే ఐఎమ్ ఎస్పైరింగ్ టు బికమ్ సంథింగ్ లైక్ దట్ ఏదో చెప్పాడు. ఆ రోజున కొన్ని టెస్టులు చేస్తున్నాం బచ్చిరెడ్డి గారి టెర్రస్ మీద. మరి ఆ చోటుకు వచ్చేసి చూద్దాం, ఒక జరిగే యోగం ఉంటే అలాగే జరుగుతుందేమో అనిపిస్తుంది నాకు. అలా అక్కడికి రావటం జరగటం, ఓకే, అక్కడ టెస్ట్ తీయటం, తర్వాత అతను చెప్పాలి ఏం జరిగింది. దాని తర్వాత సప్తపదికి ఐ వాజ్ నాట్ సెలెక్టెడ్, అయిపోయింది. తర్వాత తాజ్లో పనిచేస్తూనే ఉన్నాను. సో రోజు నైట్ డ్యూటీకి వెళ్ళినప్పుడు మా కలీగ్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఫోన్ వచ్చింది ఇలా డైరెక్టర్ గారి దగ్గర నుంచి వచ్చింది, నేను అర్జెంటుగా కలవమంటున్నాను. సరే మన్నాడు మళ్ళీ సార్ని కలవడం, శుభలేఖకి మేకప్ టెస్ట్ జరగడం, ఇంకా అక్కడి నుంచి ఓకే ఐ వాజ్ లక్కీ. 90% ఆఫ్ యాక్టర్స్ అది వర్కింగ్ విత్ డైరెక్టర్ గారు వీ యాక్చువల్లీ ఇమిటేట్ హిమ్. ఆయన ఇమిటేట్ చేయడం, దెర్ ఇస్ నో డౌట్, నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. సో ఆ దీంట్లోనే నాకు ఇక్కడే భాగ్యనగర్ స్టూడియోలో చేస్తున్నాం. అది డైరెక్టర్ అలా ఇలా చేసి సడన్గా ఎందుకో ఆయనకు వచ్చి ఐ లవ్ హర్ అనుకుంటూ చెప్పారు. ఎందుకు ఒకసారి చెప్పి చూడు అని. అక్కడ స్టార్ట్ అయింది అది ఐ లవ్ హర్ అని. నాన్న ఆత్మహత్య, పుత్రశోకం, బికాస్ ఐ లవ్ హర్. పెళ్లికి ఒప్పించడము, తక్కువ కట్నానికి ఒప్పించడంతో మీరు వదిలేరు. అక్కడతో కథ సుఖాంతమైంది కదా, తక్కువ కట్నంగా ఒప్పించారు కదా వదిలేయకుండా ఇంకా మళ్ళీ కోర్టు లాగి నాకు ఏం ఫలానా మా ఆయన్ని ఇంత కొనుక్కున్నాను కాబట్టి నాకు స్వాధీనపరచాల్సిందిగా నోటీస్. నువ్వు అలా బెల్లం కొట్టిన రాయిలా ఉంటావంటే ఇంకేం చేయను నాన్న, నువ్వు నన్ను నమ్మేసాక చెప్తే వింటున్నాం. అండ్ ఆయన్ని చూసారా పర్సనాలిటీస్ ఎలా పెట్టారని. నేను కూడా ఉడతలాగే ఉంటాను, ఆయన అలా ఉంటారు. వీళ్ళిద్దరూ అలా ఉన్న సత్యనారాయణ గారిని ఒక ఆట ఆడిస్తారు, పక్కన సైలెంట్ గా కూర్చోబెడతారు. అసలు ఒక సీన్ అయితే ఒళ్ళు జలధరిస్తుంది. ఆ అమ్మాయికి ఉద్యోగం సంపాదించి పెట్టి తను మళ్ళీ అక్కడ కూడా బట్టల కింద వచ్చేసేసి తన కాఫీ తీసుకొస్తాడు తనకి ఆఫీస్ రూమ్లో. అతను వచ్చేసి కాఫీ అక్కడ పెట్టంగానే నాకు ఉద్యోగం వచ్చిందండి, కొంచెం ఇంక్రిమెంట్ కూడా ఇచ్చారు అని చెప్పే ముందర తను చెబుతుంది, దిస్ ఇస్ మై క్యాబిన్, దిస్ మై సీట్. ఏమిటో అర్థం లేని మాటలు. అలాంటి చోట ఎట్లా ఉంటాయంటే పొడి మాటలే పెట్టాలి, దాని ఫుల్ సెంటెన్సెస్ పనిచేయవు. మనం ఒక ఎమోషనల్గా ఉన్నప్పుడు చాలా షార్ప్ అండ్ చిన్న సెంటెన్స్లోనే కరెక్ట్గా చేయగలిగితే, ఆ గట్టల్స్ తీసుకురాగలిగితే దాంట్లోనే మొత్తం అంతా వచ్చేస్తుంది. సరే, ఈ సినిమా యొక్క ముఖ్య కథాంశం ఏదైతే వరకట్నం అనేది ఉంటుందో, ఈ ఫస్ట్ హాఫ్లో సుమలత గారు, సెకండ్ హాఫ్లో తులసి కంటిన్యూస్గా వీళ్ళిద్దరూ ఫైట్ చేస్తూ ఉంటే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ సబ్జెక్ట్ ఒప్పుకున్నప్పుడు హీరో పాత్రకి ఇంపార్టెన్స్ ఉండదు, నా పాత్ర ఎలివేట్ అవ్వదు అనే డౌట్స్ లాంటివి ఏమైనా మీకు ఉన్నాయా సార్? అంత అనలైజ్ చేసుకునేటటువంటి పరిస్థితి కాదు ఆ రోజు నాది. ఈ రోజుకైనా సరే విశ్వనాథ్ గారు అనేసరికి అలా ఎవరూ అనలైజ్ చేసుకో, ఆయన మీద పూర్తిగా డిపెండ్ అయిపోవటమే. అది మనకి న్యాయం జరుగుతుంది ఈ సినిమాలో 100% అన్న నమ్మకంతో ఆయనకి సరెండర్ అయిపోవటం మేము చేసే పని. తద్వారా అల్టిమేట్గా మేమే కనబడతాం. 33 ఏళ్ల క్రితం విశ్వనాథ్ గారు తీసిన ఈ సినిమా వల్ల ఆ వరకట్నం అనే సమస్య ఎంతవరకు సమస్య పోయిందో తెలియదు, కానీ చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేసిందని మాత్రం చెప్పచ్చు కదా సార్. ఇప్పుడు కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న ఒక కళాకారుడిగా, బాధ్యతాయుతమైన పదవులు నిర్వహించినటువంటి ఒక నాయకుడిగా ఇవాళ ఈ సినిమాల యొక్క అవసరం, ఇలాంటి సినిమాలు రావాల్సిన అవసరం ఎంతవరకు ఉందంటారు సార్? అంటే పూర్వం ఒక 3 దశాబ్దాలకి ముందు ఇప్పటికీ చాలా తేడా వచ్చిందండి ఆలోచన విధానంలో కానీ, యూత్ కానీ. వాళ్ళు కట్న కానుకల మీద పూర్వం ఉన్నంత అలాంటిది లేదు. అలాంటి ఆ రుగ్మత ఎంతో కొంత సమసిపోయిందని చెప్పను, కానీ ఎంతో కొంత ఇంటెన్సిటీ తగ్గిందన్నమాట వాస్తవం.
ఎవరైనా తీసుకుంటే చాటుగా తీసుకునే తత్వం తప్ప అది ధైర్యంగా ఏదో పెద్ద మెహర్బానీగా తీసుకునే పరిస్థితి కాదు. అండ్ అది సిగ్గుపడే పనిగా ఈ రోజున అనుకుంటున్నారు. బట్ ఏమైనా సరే అడపాదడప ఇంకా ఉన్న విలేజెస్లో కానివ్వండి, కొంతమంది చదువుకున్న నిరక్షరాస్యులు అనుకోవచ్చు, లేకపోతే ఆ రకంగా అలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది కట్న కానుకల మీద ఆడవాళ్ళ డబ్బు మీద ఇంకా ఆధారపడే వాళ్ళు ఉన్నా సరే వాళ్ళని మార్పులు చేయాలి అంటే పవర్ఫుల్ మీడియం సినిమాయే. ఇలాంటి సినిమాలు మళ్ళీ రావాలి. అండ్ రిలవెంట్ సబ్జెక్ట్ కాదు అని చాలామంది అనుకుంటారు ఈ రోజుకి ఎక్కడున్నారా కట్న కానుకలని. బట్ ఎంతో కొంత ఉన్నా సరే అవన్నీ కూడా పూర్తిగా కనుమరుగైపోవాలంటే కనుక ఇలాంటి నేపథ్యంలో సినిమా వస్తేనే బాగుంటుందని నాకు ఫీలింగ్. శుభలేఖ అంటే పెళ్లి పిలుపు గుర్తొస్తుంది, శుభలేఖ అంటే విశ్వనాథ్ గారి సినిమా కూడా గుర్తొస్తుంది. 80 ప్రాంతాల్లో ఎంతో ఉధృతంగా ఉన్నటువంటి వరకట్నం మీద మీరు సంధించిన సంస్కరణాస్త్రం అనొచ్చేమో. ఈ పర్టికులర్ టాపిక్ మీద మీరు ఒక సినిమా, అది కూడా మెగాస్టార్ లాంటి ఒక చిరంజీవి హీరోయిన్గా పెట్టుకుని బట్లర్ వేషం